తెలంగాణ కేబినెట్ అనేక కీలక నిర్ణయాల్ని తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధరణిపై ఎంక్వైరీకి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ దర్యాప్తులో లావాదేవీలపై సమగ్ర విచారణ జరగనుంది. అంతేకాదు విద్యాశాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో భూముల కేటాయింపులకు కూడా ఆమోదం లభించింది. పాలమూరు ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పులకు కేబినెట్ అంగీకరించింది. పంచాయతీల ఆర్థిక వెసులుబాటు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, తెలంగాణ కేబినెట్ లో ఈ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లాలో డిగ్రీ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పటాన్చెరులోని ఇంద్రమ్మ ఇండ్ల కోసం భూమి కూడా కేటాయిస్తూ కూడా ఏదైతే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పాటు బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పు కూడా కేబినెట్ ఆమోదం తీసుకుంది. గతంలో బుల్లెట్ ట్రైన్ ఏదైతే మార్గంలో వెళ్లాలనుకుందో ఆ మార్గంలో వెళ్ళడానికి కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పు భూసేకరణకు సంబంధించిన విషయంలో మార్చింది. సో ఈ విషయంలో అలైన్మెంట్ మార్పు భూసేకరణకు సంబంధించిన అంశంలో కూడా కేబినెట్ ఆమోదం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక తెలంగాణ పంచాయతీరాజ్ 2018 చట్ట సవరణ కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. గ్రామ పంచాయతీ సొంత ఆదాయం ఏదైతే ట్రెజరీలో కాకుండా ఇక నేరుగా డైరెక్ట్ గా ఏదైతే జీపీ బ్యాంకు ఖాతాలోనే జమ చేసేలా 70/3 సెక్షన్ సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక త్వరలో ఆర్డినెన్స్ కు సంబంధించినటువంటి ఏదైతే జారీ చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే చాలా కీలకమైనటువంటి నిర్ణయం ధరణి పోర్టల్ పుట్టుక నుంచి ప్రారంభం తర్వాత జరిగిన అక్రమాలపై సిట్ చేత విచారణ చేయించాలని చెప్పి కూడా కేబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఏదైతే తీసుకోవడం జరిగింది. ధరణి అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ధరణి అక్రమాలపై సిట్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. దీనికోసం సిట్ ఏర్పాటుకు కసరత్తు చేసింది. భూ రికార్డులు మార్పులు, అక్రమ మ్యూటేషన్ల విచారణ, ప్రభుత్వ అసైన్డ్ వక్కు దేవాలయాలకు సంబంధించిన భూముల విషయంలో కావచ్చు. ఇక దీంతో పాటు ఎల్నినోకు సంబంధించినటువంటి దానిపైన కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై ప్రభావంపై కూడా ఏదైతే పెద్ద ఎత్తున చర్చ చేసి దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో జారీ చేసింది. రైట్, థాంక్యూ అజీమ్.